మహాభారతంలో ఎన్నో కథలు, కాని కొన్ని సంఘటనలు మొత్తం కథ గతినే మార్చేస్తాయి. అలాంటి ఒక కీలకమైన ఘట్టం గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఓ చిన్న గొడవ జీవితాంతం తీర్చుకోవాల్సిన పగగా ఎలా మారింది? ఆ కథలోకి వెళ్దాం, పదండి. అసలు ఆలోచిస్తే స్వర్గంలాంటి చోటు యుద్ధభూమిగా ఎలా మారిపోతుంది? అదే కదా అసలు ప్రశ్న. ఈ కథకు ఆరంభం కూడా అదే. చూద్దాం ఏం జరిగిందో. సరే, ఇంక కథలోకి వెళ్ళిపోదాం. తెలుసు కదా, ప్రతి పెద్ద తుఫానుకు ముందు ఒక ప్రశాంతత ఉంటుంది. మన కథ కూడా అచ్చం అలాగే మొదలవుతుంది. ఎంతో అందమైన, ప్రశాంతమైన ఒక చోట. సీన్ కట్ చేస్తే పాండవులు అరణ్యవాసంలో ఉన్నారు. కాస్త సేద తీరదామని ఒక అందమైన, ప్రశాంతమైన సరస్సు ఒడ్డున వాళ్ల క్యాంప్ వేసుకున్నారు. ఆహా, ఆ ప్రదేశం ఎంత బాగుందంటే మనసుకి ఎంతో హాయిగా ఉంది. కాని ఆ ప్రశాంతత ఎంతోసేపు నిలవలేదు. ఎందుకంటే సీన్లోకి ఎంటర్ అయ్యారు కౌరవులు. వాళ్ల సైన్యంతో సహా వచ్చి అదే స్పాట్ తమకు కావాలంటూ అహంకారంగా డిమాండ్ చేశారు. చూశారా, ఇక్కడే తేడా. ఒకవైపు పాండవులు ప్రశాంతంగా ఉందామని వస్తే, కౌరవులేమో తమ పవర్ చూపించుకోవడానికి, ఆధిపత్యం చెలాయించడానికి వచ్చారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్. కౌరవులకు ఒక ఊహించని అడ్డంకి ఎదురైంది. వాళ్లు అనుకున్న ఆ స్పాట్లో అప్పటికే గంధర్వరాజైన చిత్రసేనుడి సైన్యం ఉంది. వాళ్లు కౌరవుల్ని అడ్డగించారు, ఇక్కడికి రావడానికి వీల్లేదు అని. ఇక దుర్యోధనుడి అహంకారం గురించి మనకు తెలిసిందేగా. తన సైన్యాన్ని ఆదేశించాడు, అక్కడ ఉన్న ఆ యువరాజును తరిమికొట్టి మన గుడారాలు వెయ్యండి అని. అంతే, ఆ మాటలతో యుద్ధం మొదలైపోయింది. ఇక మొదలైంది గొడవ. అది కాస్త భీకర యుద్ధంగా మారింది. కాని దాని ఫలితం మాత్రం కౌరవులు కలలో కూడా ఊహించి ఉండరు. వాళ్ళకి ఘోరమైన అవమానం ఎదురైంది. యుద్ధమనుకున్న దానికంటే చాలా తొందరగా ముగిసింది. గంధర్వుల మాయల ముందు కౌరవ సైన్యం నిలబడలేకపోయింది. మొత్తం సైన్యం చిన్నాభిన్నం. ఆ ఓటమే ఎంత దారుణంగా ఉందంటే, కౌరవ యోధుల దగ్గర ఆయుధాలు లేవు. రథాలు అక్కడే వదిలేసి పారిపోయారు. దుర్యోధనుడితో సహా కౌరవ సోదరులందరినీ బంధించేశారు గంధర్వులు. అంతెందుకు, ఆ మహాయోధుడు కర్ణుడు కూడా అక్కడినుంచి వెనుదిరిగి పారిపోవాల్సొచ్చింది. ఇది మామూలు ఓటమే కాదు, సంపూర్ణ పరాజయం. ఇప్పుడు కథలో అసలైన మలుపు వస్తుంది. తమ బద్ధశత్రువులైన కౌరవులు ఓడిపోయి బందీలుగా చిక్కారని తెలిసిన పాండవులు ఏం చేశారు? వాళ్లు సీన్లోకి ఎంటర్ అయ్యారు. ఈ వార్త ధర్మరాజు యుధిష్ఠిరుడికి చేరింది. వెంటనే తన సోదరులని పిలిచి ఎవరూ ఊహించని ఒక ఆర్డర్ వేశాడు. యుధిష్ఠిరుడు ఏం చెప్పాడంటే, వాళ్లు మన దాయాదులు, మనవాళ్లతో మనకు 100 గొడవలుండొచ్చు. కాని బయటవాళ్లతో గొడవొచ్చినప్పుడు మనం 100 మంది కాదు, 105 వెళ్ళి వాళ్లని విడిపించండి అని ఆజ్ఞాపించాడు. దాంతో భీమార్జనులు వెళ్లి చిత్రసేనుడితో యుద్ధం చేసి కౌరవుల్ని విడిపించారు. కాని ధర్మం కోసం చేసిన ఈ పనే కౌరవులకు అతిపెద్ద అవమానంగా మారింది. ఎవరినైతే చంపాలనుకున్నారో వాళ్లే వచ్చి ప్రాణాలు కాపాడటం వాళ్లు అస్సలు జీర్ణించుకోలేకపోయారు. ఇప్పటివరకు మనం బయట జరిగిన యుద్ధం గురించి చూశాం. కాని అసలు యుద్ధం ఇప్పుడు మొదలైంది, ఒక యోధుడి మనసులో. ఆ యోధుడే కర్ణుడు. నిజానికి ఈ ఓటమి కర్ణుడి శరీరం కంటే మనసుని ఎక్కువ గాయపరిచింది. తన ఆత్మగౌరవం, తన వీరత్వం మొత్తం ముక్కలైపోయినట్టు ఫీలయ్యాడు. అంతటి నిరాశలో కర్ణుడు ఒక నిర్ణయానికొచ్చాడు. ఇక నాకు బతకాలనే ఆశలేదు, నేను నిరాహార దీక్ష చేసి చనిపోతాను అని ప్రకటించాడు. ఓడిపోవడం, అది శత్రువుల దయతో బతకడం అతను అస్సలు తట్టుకోలేకపోయాడు. నిజమే కదా, ఒక మహాయోధుడికి ఓడిపోవడం కన్నా శత్రువు చేతిలో రక్షించబడటం కంటే పెద్ద అవమానం ఇంకేముంటుంది? ఆ సమయంలో శకుని రంగంలోకి దిగాడు. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న కర్ణుడి దగ్గరికి వచ్చి అతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. ఆశ్చర్యంగా ఎప్పుడూ కుట్రలు చేసే శకుని చాలా మంచి సలహా ఇచ్చాడు. చచ్చిపోయి ఏం సాధిస్తావ్? నిజంగా పశ్చాత్తాపముంటే పాండవులతో స్నేహం చెయ్, వాళ్ల రాజ్యాన్ని వాళ్లకి తిరిగి ఇచ్చేయ్, గొడవ ముగుస్తుంది కదా అన్నాడు. అయితే ఇక్కడే కథ మరో మలుపు తీసుకుంది, ఒక విషాదకరమైన మలుపు. రాజీ పడటానికి వచ్చిన ఒక మంచి అవకాశం తీరని పగగా, ఒక భయంకరమైన శపథంగా ఎలా మారిపోయిందో చూద్దాం. కాని కర్ణుడికి ఆ సలహా నచ్చలేదు.
ఎందుకంటే రాజీపడటం అంటే పాండవుల ముందు తలవంచటమే. అది ఓటమి కంటే 100 రెట్లు ఎక్కువ అవమానంగా అనిపించిందతనికి. అతని అహం ఒప్పుకోలేదు. అక్కడే ఆ క్షణంలో కర్ణుడు తన అవమానాన్ని, కోపాన్ని, నిరాశను అంతా కలిపి ఒకే ఒక్క లక్ష్యం వైపు మళ్లించాడు. నేను బతికున్నంత కాలం వాళ్ల అరణ్యవాసం ముగిసిన వెంటనే అర్జునుడిని చంపుతాను. ఇది మామూలు మాట కాదు, తన జీవితాంతం వెంటాడే ఒక భీకర శపథం. అంతేకాదు, తన కత్తిమీద చెయ్యి వేసి ఆ మాట అన్నాడు. ఆ ఒక్క శపథంతో తన భవిష్యత్తుని తానే రాసుకున్నాడు. ఆ సరస్సు తీరంలో 2 గొప్ప యోధుల మధ్య వైరం, ద్వేషంతో ముగిసిపోయింది. చివరిగా ఒక ప్రశ్న: గౌరవం కోల్పోయినప్పుడు ప్రతీకారమే గెలుచుకోటానికి మిగిలిన ఏకైక బహుమతిగా కనిపిస్తోందా? అహం, అవమానం మనిషిని ఎంత దూరం తీసుకువెళ్తాయో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉంటుందా?